హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బై ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియో నచ్చితే మాత్రం అందరికీ స్టేట్ బై. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన ముంజియా సినిమా యూఎస్ఏ రివ్యూ అయితే చెప్పబోతున్నాను భయ్య. నిజానికి ఈ సినిమా పేరు ఎంత కొత్తగా ఉందో సినిమా కూడా అంతే కొత్తగా ఉంటుంది భయ్య. నిజానికి నేనైతే హిందీలోనే చూశాను, తెలుగులో అయితే ఈ సినిమా ఇంకా అయితే రాలేదు, కానీ హిందీలోనే చూశాను. నాకు ఒక్కటి మాత్రం అర్థమైంది, లాంగ్వేజ్తో పని అయితే ఉండదు భయ్య ఈ సినిమాకి. అసలు నేనైతే మళ్ళీ తుంబాడ సినిమాని ఒక 10xలో వేసి చూస్తే ఎలా ఉంటుందో ఆ రేంజ్లో అయితే నేనైతే ఫీల్ అయ్యాను భయ్య. ఒక చెట్టు నుంచి వచ్చే దయ్యంని ఎలా కంట్రోల్ చేస్తారు అని చెప్పేసి వచ్చేదే ఈ స్టోరీ భయ్య. నిజంగా అసలు ఇలాంటి కాన్సెప్ట్ అసలు మామూలుగా ఉండదు. అంటే ఆ చెట్లేకి ఎందుకు ఆ దయ్యం వచ్చింది, ఆ దయ్యం హీరో వెనకాల ఎందుకు పడుతుంది, హీరో ఫ్యామిలీ వెనకాల ఎందుకు పడుతుంది అనేది స్టోరీ లైన్ భయ్య. ఇందులో మెయిన్ చెప్పుకోవాల్సింది వచ్చేసి స్క్రీన్ ప్లే కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అసలు ఒక రేంజ్లో అయితే ఉంటుంది భయ్య. నిజంగా మీరు ఎక్కడ కూడా కన్ను అలా తిప్పకుండా ఒక అంటే ఒక హర్రర్ ఫీలింగ్ని అయితే మనకు హైలైట్గా చూపిస్తారు భయ్య. ఇందులో ఇంకోటి వచ్చేసి కామెడీ కూడా ఉంది భయ్య, అదే హైలైట్. అంటే మనం మామూలుగా హర్రర్ సినిమాల్లో ఎలాంటి కామెడీ అయితే ఎక్స్పెక్ట్ చేస్తామో అంతకు మించే ఉంది ఈ సినిమాలో. నేనైతే నిజంగా రిఫర్ చేస్తున్నాను, ఈ సినిమాని ఖచ్చితంగా థియేటర్లోనే చూడండి. అంటే మీకు లాంగ్వేజ్తో పనే ఉండదు, ఖచ్చితంగా మీరు థియేటర్లోనే చూడండి. మీకు ఖచ్చితంగా అంటే ఒక రేంజ్ ఫీల్ అయితే వస్తుంది భయ్. ఈ సినిమా వల్ల మీకు డిసప్పాయింట్ అయితే అయ్యే అవకాశమే ఉండదు, ఆ రేంజ్లో అయితే ఉంది ఈ సినిమా. ఇంకోటి వచ్చేసి ఈ ఈ క్యారెక్టరైజేషన్, ఈ దయ్యం అనే క్యారెక్టరైజేషన్కి ఒక కొత్త ట్రెండ్ అయితే వచ్చేస్తుంది ఈ సినిమాతో అన్నట్టుగా నాకు అనిపించింది భయ. అలా నేను ఎందుకు చెప్తున్నాను అంటే, మనకు తుంబాడ సినిమా అప్పట్లో ఓటీటీలో మాత్రమే రిలీజ్ అయింది భయ. అది కూడా చాలామంది అయితే ఐబొమ్మలో అయితే చూడడం అయితే జరిగింది. నిజానికి ఇది థియేటర్లో రిలీజ్ అవుతుంది. ఇలాంటి ఫీల్ ఉన్న సినిమాల్ని అస్సలు మిస్ అవ్వకండి. నేను చెప్పేది ఒకటే,